మంచి ఛాన్స్ వచ్చింది కదా, ఆ ఫార్ములా ఎందుకు అక్కడ తనకి బలం లేదు కాబట్టి. అదే ఒరిస్సా చూడండి, బీజేడీతో పొత్తు పెట్టుకుంది, సుదీర్ఘకాలం పాటు కలిసి పనిచేశారు. తర్వాత నవీన్ పట్నాయక్తో విభేదాలు వచ్చి బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేయడం ప్రారంభించింది. అప్పుడు నిదానంగా ఏం చేసింది, అంతర్గతంగా వాళ్ళతో సర్దుబాటు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని నిదానంగా తొక్కుకుంటూ వెళ్ళింది. అక్కడ కాంగ్రెస్ పార్టీని తనకంటే ఇది థర్డ్ ప్లేస్ బీజేపీ, సెకండ్ ప్లేస్ దాన్ని క్లియర్ చేసుకుంది. అప్పుడు కూడా మన చర్చ నడిచింది, వీళ్ళిద్దరు కలుస్తారు బీజేపీ, కానీ బీజేపీ కలవలేదే. ఏం చేసింది, ఒంటరిగా పోటీ అంది. దాని ఇంపాక్ట్ ఏమైంది, ఇవాళ అది అధికారంలోకి వచ్చింది. 25 ఏళ్ల నుంచి పరిపాలించినటువంటి నవీన్ పట్నాయక్ పక్క వెళ్ళిపోయాడు, బీజేపీ అధికారంలోకి వచ్చింది. దాని వ్యూహం చాలా లాంగ్ స్టాండింగ్ ఉంటుంది, ఎట్ట పడితే అట్ట అడ్డంగా ఉండదు. మహారాష్ట్రలోనే అట్ట అడ్డంగా వెళ్ళి దెబ్బతిన్నారు. అలా చేయగాల్చుకునేటటువంటి వ్యవహారం తెలంగాణలో చేస్తారని నేను అనుకోను. ఒకటి, ఎందుకంటే ఇందులో ఇక్కడ ఓ లాజిక్ ఉంది. బీఆర్ఎస్ ఓటర్ అర్జెంట్గా వెళ్ళిపోయి బీజేపీకి పోడు. బీఆర్ఎస్ ఓటర్లో ముస్లిం ఓటింగ్ కూడా ఉంటుంది. బీఆర్ఎస్ విలీనం అయిపోయిందని వాళ్ళంతా వచ్చి ఓటేసేస్తారా? వేయరు కదా. బీసీ ఓటింగ్ తెలుగుదేశంది దానికి వెళ్ళింది ఇంతకుముందు, వాళ్ళందరూ అర్జెంటుగా వచ్చి ఇక్కడ ఓటేసేస్తారా? లేదు. ఇంకొక కాన్సెప్ట్ ఏముందంటే,